15 years ఆఫ్ జర్నీ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా ఫస్ట్ ఇయర్ నేను ఇంత వెళ్ళిపోతాను అని? నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను రా, వాట్ యూ థింక్, వాట్ యూ గివ్ టు యూనివర్స్, అది జరగని జరగకపోని పాజిటివ్ ఫీలింగ్తో నువ్వు పడుకోవాలి, లేవాలి, అది డెఫినెట్గా అవుతుంది. దట్ ఎగ్జాంపుల్ వినీలా, డెఫినెట్లీ. పాజిటివ్ ఫీలింగ్. మీరు అవ్వకపో, యూ డ్రీమ్ ఇట్, ఓకే, యూ విల్ గెట్ దట్ హ్యాపీనెస్. అంతే అంతే, అవ్వనివ్వండి అవ్వకపోనివ్వండి, యూ డ్రీమ్ ఇట్ ఎవ్రీ డే. థింక్ బిగ్, డ్రీమ్ బిగ్, యూ విల్ అచీవ్ బిగ్ వన్ డే. అంతే. అచీవ్ అవ్వకపోయినా ఆల్ పాజిటివిటీ హ్యాపెన్ కదా. అచీవ్ అవ్వకపోయినా అది అచీవ్ అవుతున్న ఫీలింగ్ తో మనం బాగుంటాం కదా, డెఫినెట్లీ. హెల్త్ బాగుంటది కదా. ఇంత పాజిటివిటీ ఎక్కడి నుంచి తీసుకున్నారు? మై ఫాదర్, ఓకే, మై ఫాదర్, నాన్నగారు. సో ఏదైనా అంటే ఇప్పుడు మీకు ఇన్స్పిరేషనల్ మోడల్ కానీ రోల్ మోడల్ కానీ ఎవరైనా ఉన్నారు మీ లైఫ్లో అంటే ఎవరు? నా యాక్చువల్గా నేను లావుగా ఉన్న, అంటే నేను మా బాబు పుట్టాక లావ్ అయ్యాను. ఆబ్వియస్లీ అందరు అమ్మాయిల ప్రాబ్లం, ఆడవాళ్ళ ప్రాబ్లం అదే. నేను మధ్యలో ఇంకో 2 ప్రెగ్నెన్సీస్, మిస్క్యారేజెస్. ఒకటి 6th month అన్నది, ఆల్ బ్యాడ్ అనమాట కొంచెం. ఓకే. సో ఆ టైంలో ఎప్పుడు 100కి వెళ్తాను, డౌన్ అవుతాను, 100కి వెళ్తాను, డౌన్ అవుతాను. సో లావ్ అయినప్పుడు నేను ఫేస్ చేసిన మాటలు, ఫేస్ చేసిన అంటే డ్రెస్సెస్ వేసుకోకపోవటం. బట్ మై హస్బెండ్ ఈజ్ ఆల్వేస్ ఎ స్వీట్ హార్ట్. అసలు మా హస్బెండ్ నేను లావుగా ఉన్నా, యాక్సెప్టెడ్ యు యాజ్ యు ఆర్. అంతే కదండి. మనకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, వాళ్ళ మీద మనం ఆధారపడలేదు, అది చాలు వాళ్ళకి హ్యాపీ. వీఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్ అనుకుంటా.